కదా, చాలా అద్భుతంగా ఉంది మొత్తం. లోపట్లోకి మనం ఎంట్రీ అయిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం కూడా మనకి సాధువులు కానీ ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. మహాకుంభ మేళాకి ఎవరైతే వెళ్తారో మనకు అక్కడనే డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఉంటుంది. కేవలం 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి, అవకాశాన్ని మిస్ కాకండి. వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ లో అయితే మనకి మహాకుంభ మేళా ఎక్స్పీరియన్స్ అయితే డిజిటల్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. మన టికెట్ అయితే 50 రూపీస్ తీసుకున్నారు. చూద్దాం ఒకసారి మొత్తం. పవిత్ర త్రివేణి సంగమంలో నది స్నానం పూర్తయిన తర్వాత హనుమాన్జీ దర్శనం వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ లో మాత్రం కనిపిస్తుంది ఈ విధంగా. మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి అయితే వచ్చేసాం. 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఎవరైతే రావాలనుకుంటే తప్పకుండా రండి. అంటే ఎందుకు రావాలంటే మనకి ఈ మహాకుంభ్ మేళా యొక్క మనకి విశిష్టత అలాగే ప్రాముఖ్యత గురించి మనకి వీడియో రూపంలో అయితే మనకు చూపిస్తారు. ఖతర్నాక్ ఉంటుంది. తప్పకుండా రండి. కేవలం 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలాగే మ్యూజియం లాంటిది కూడా ఉంటుంది. అలాగే మన లోపల ఎంట్రీ అయిన తర్వాత గంగా యమున సరస్వతి అమ్మవార్లు అయితే మనకి కనిపిస్తారు. మనకైతే కొన్ని నిమిషాల్లో అయితే మనకి ప్రారంభం అయితే అవుతుంది. మనకైతే ఒక 2 నిమిషాల పాటు అన్నగారు అయితే లోపలికి వెళ్లే ముందు మనకైతే కొన్ని సూచనలు అయితే చెప్తారు. ఒక్క నిమిషం అండి, మనం ఇంకా వీడియో లోపలికి అయితే మనం వెళ్తాం. మొదట్లో మనకైతే మహాశివయ్య అయితే మనకి కనిపిస్తారు. దర్శనం చేసుకొని మనం లోపలికైతే వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి శివుడు అయితే కనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఎంట్రీలో మనకి గజేంద్రులు అయితే కనిపిస్తారు. మనకి దాని ముందే మనకి అమృత మథనం గురించి అయితే వీడియోలో చూపిస్తారు. మనకి ఈ వీడియో మొత్తం కూడా 5 నిమిషాల పాటు అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి మ్యూజియం లాంటిది అయితే ఉంటుంది. అది కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడైతే అమృత చుక్కలు ఎక్కడైతే పడ్డాయో ఆ 4 ప్రదేశాలు అయితే ఆ దేవాలయాలు అయితే మనకైతే చూపిస్తున్నారు. చూడండి. మనందరికీ తెలుసు, మనకి మొదటిగా మనకి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ ఈ 4 ప్రదేశాలు అయితే కుంభమేళా అయితే నిర్వహిస్తారు. ఆ ప్రదేశాలు మనకైతే చూపిస్తున్నారు.
సేమ్ వాటర్ ఫాల్స్ లాగా వచ్చేటట్టు అయితే ఏర్పాటు చేశారు, కానీ అది వాటర్ ఫాల్స్ అయితే కాదు, కేవలం వీడియో మాత్రమే అది. చాలా చాలా బాగుంది. అలాగే మనకి వాటర్ ఫాల్స్ లాగా అయితే మనకి చూపిస్తున్నారు. ఒకసారి అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అలాగే కుంభమేళ యొక్క విశిష్టత గురించి అయితే ఇక్కడ ఉంది, ప్రాముఖ్యత గురించి, ధ్యానం గురించి, అలాగే దానం గురించి, అలాగే నదీ స్నానం గురించి అయితే వివరంగా ఉంది. మనకి ఈ వీడియో మొత్తం కూడా 3Dలో అయితే కనిపిస్తున్నది. మనకి గంగా దగ్గర ఘాట్లు మనకి చూపిస్తున్నారు. అలాగే మనకి ఇంతకుముందు మహా కుంభమేళలో జరిగినటువంటి ఫొటోస్ కానీ, మనకి అఘోరాలు సాధువుల ఫొటోస్ కానీ, నదీ స్నానం అమృత స్నానం చేసినటువంటి ఫోటోలు కానీ మనకైతే చూపిస్తున్నారు. చాలా అయితే బాగుంది, మొత్తం ఆల్బమ్ టైప్ అయితే ఉన్నది. సంబంధించినటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగుంది. ఇది డిజిటల్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇది సెంటర్. మనకి బడే హనుమాన్ టెంపుల్ కి వెళ్లే సమయంలో మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. 50 రూపీస్ టికెట్ ఉంది, తప్పకుండా రండి, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకైతే మహా కుంభమేళ యొక్క 4 పవిత్రమైన స్థలాల్లో అయితే మనకైతే ఈ గ్రహాల యొక్క అయితే వివరణ చాలా బాగుంది. दिव्य में भी अनुभूति करते हैं, अपने आप को ब्रह्मांड से जोड़ने के लिए जाते हैं, अपने अंदर अल्पाह्य के ब्रह्मांड का अनुभव सृष्टि अपनी प्रतीक्षा करते हैं. మనకు అదే సెంటర్లో అయితే నారాయణ స్వామి అయితే మనకు కనిపిస్తారు. నారాయణుడు అయితే మనకి ఏదైతే మాట్లాడితే దానికి మనకైతే రిప్లై అయితే ఇస్తారు. అయితే మహాకుంభ సంబంధించినటువంటి డిజిటల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
తప్పకుండా వెళ్ళండి, వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.